ప్రభుత్వంలో ఇప్పటికే రైతులు అనేక అష్టకష్టాలు పడటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు, అదేవిధంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్నటి దాకా ఇంకా యూరియా ఫ్రీగా ఎవరికి అందరికీ అవైలబుల్ లేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొన్ననే సెరికల్చర్ రైతులందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడడం జరిగింది. మరి మొన్న బొప్పాయి రైతులు కూడా దుర్గాడ అటువంటి గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈరోజు గ్రీవెన్సల్లో పాడా ఆఫీస్ దగ్గర కూడా ఇవాళ రైతులందరూ చేబ్రోలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నట్టు వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కనుక ఇంకా మేము అధికారులతో కరెక్ట్ చేసుకుంటాం. దగ్గర 1200-1300 ఎకరాలు పత్తి పంట వేయటం జరిగింది. ఈరోజు ఒక కంపెనీ విత్తనాన్ని తీసుకోవటం వల్ల దగ్గర సుమారు 400 ఎకరాల్లో పత్తి పంట సరిగా రావటం లేదని రైతులందరూ ఆందోళన చెందడం జరుగుతుంది. తక్షణం ఈ ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టర్ గారిని, అధికారులందరినీ కూడా, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులందరినీ మేము కోరుతా ఉన్నాం. రైతుల తరపున వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే అనేక రకాలుగా రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి తక్షణం మీరు చర్యలు తీసుకొని వెంటనే వారికి ఉపశమనం కలిగించాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురంలోనే కల్తీ విత్తనాలు కలకలం రేపుతున్నాయి. మరి రాష్ట్రం అంతా ఇంకా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఆందోళన చెందిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకు అంటే, ఒకటి డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ కాబట్టి యూరియా విషయంలో మనం ఇబ్బంది పడ్డాం. అదేవిధంగా ఇప్పుడు పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడ్డాం, కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బంది పడ్డాం, మన అధిక వర్షాలకి పంట నష్టం రాక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఇంచుమించుగా దగ్గర 7-8 నెలలు అయితే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే అధికారులు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి కానీ, ఆయన కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోకస్ ఉంటుంది. కేవలం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అంటే పలానా అని చెప్పడమే కాదు, ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి తక్షణం కలెక్టర్ గారు ఆ సంబంధిత అధికారులందరితో మాట్లాడి రైతు కష్టాలు పడకుండా, రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా చూడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇదే రిప్రజెంటేషన్లో 3-4 పరిస్థితులను వివరించడం జరిగింది. ఒకటి, ప్రతి పంట వేసాము, అది సరిగా రావడం లేదు. ఒకటి, తర్వాత బ్లాక్ మార్కెటింగ్, యూరియా బ్లాక్ మార్కెటింగ్ చూసాము, అధిక ధరలకు అమ్మటం ఇస్తామని చెప్పి ఇక్కడేమో రైతులు లైన్లో నుంచుంటే వేరే చోట నుంచి లారీలు యూరియా వెళ్ళిపోవటం, అవన్నీ ప్రత్యక్షంగా వీడియోల ద్వారా చూసాం. ఒక రకంగా చెప్పాలంటే అధికారులు కూడా వచ్చి వాటిని లారీలు సీజ్ చేసి యాక్షన్ తీసుకున్న సంగతి కూడా మనకు తెలుసు. అలాంటివి పునరావృతం కాకుండా చూసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతాం.